ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నందు ప్రపంచానికి ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ అన్నపూర్ణ సూపరింటెండెంట్ గజ్వెల్ మాట్లాడుతూ మన దగ్గర ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా మంచి ఆరోగ్యం లేకుంటే వృధా అని, ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2025 థీమ్ ప్రకారం బిగినింగ్ ఆఫ్ హెల్త్ ఫుల్ ఫ్యూచర్ ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితంతో ప్రారంభమై భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని, మానవుడు శారీరకంగా, సాంఘికంగా, సామాజికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలని, నిజ జీవితంలో దినచర్య క్రియాశీలమైందన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, కలుషితమైన గాలి ఆరోగ్యానికి ముప్పన్నారు. హాస్పిటల్లో తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే తమ లక్ష్యమన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ స్వరూపారాణి మాట్లాడుతూ ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తేవాలని, వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని, వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలని, ఏమైనా అనారోగ్య పరిస్థితి ఉంటే దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ను, ఏఎన్ఎంను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రాము, డ్యూటీ డాక్టర్ నవ్యారావు, డాక్టర్ తర్జని, హెడ్ నర్సులు విజయలక్ష్మి, శారద, జగదాంబ, రోజ్లిన్, వరలక్ష్మి, ఐసీఎంఓ మోహన్ రాజ్, ఫార్మసిస్టులు నర్సింగ్లు శ్రీనివాసాచారి, విమల, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీలత, రమేష్, నర్సింగ్ ఆఫీసర్స్ వరలక్ష్మి, సునీత, షాహీన్, నజీర్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని, వాసుదేవ్, నాగరాజు పాల్గొని ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. మన ఆరోగ్యం చేతుల్లో ఉందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సందర్భంగా మా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి చెప్పడం ఏమిటనగా, ఆరోగ్యం అంటే మీకు అందరికీ తెలిసిందే. ఆరోగ్యం, మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేకుంటే మనం హ్యాపీగా ఉండము. ఆరోగ్యం బాగుంటేనే హ్యాపీగా ఉంటాం, ఎంత డబ్బు ఉన్నా కూడా. సో మెయిన్గా ఆరోగ్యం గురించి అయితే మీరు మన పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మనది, మనం ఆరోగ్యం గురించి కేర్ చేసుకొని నెక్స్ట్ మనం బ్రతకడానికి ఏంటి ఉపాధి అనేది ఆలోచించాలి. సో ఆరోగ్యానికి మనకు మెయిన్ మన ఎవ్రీ ఫుడ్ కానీ, సరౌండింగ్ పరిస్థితులు కానీ జాగ్రత్తగా ఉన్నంతలో ఎంత ఉంటే అంత ఉన్న శుభ్రమైన ఫుడ్ తినడము, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము, తర్వాత మన ఇంటి శుభ్రత, మనం పరిసరాల శుభ్రత మనది పాటించుకోవడము, ఇలాంటివన్నీ నివారిస్తే కానీ ఏదైనా మనకు జబ్బుల బారిన ఇమ్మీడియట్లీగా పడకుండా ఉంటాము. ఒకవేళ అది కూడా ఉన్న ఎవ్రీ 3 months to 6 months ప్రతి ఒక్కరు మెయిన్ బేసిక్ లైక్ షుగర్ లెవెల్స్ కానీ కొంచెం ఒక ఏజ్ వచ్చినాక అలాంటి పరీక్షలు చేయించుకోవడానికి మా గవర్నమెంట్ కేంద్రాలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. మీకు ఏ విధమైన పరీక్షలు కావాలన్నా కూడా సో రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఉంటే మనకు తప్పకుండా మన ఆరోగ్యం, దాంతోపాటు వ్యాయామాలు వీలైనంత మట్టుకు సో ఊబకాయం రాకుండా చూసుకోవడము అది చాలా మంచిది. మనం ట్రీట్ చేయాలని చెప్పి ఉద్దేశం. సో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది యాజ్ మెడికల్ సైంటిస్ట్గా మన హెల్త్ డెఫినేషన్. వాట్ ఈస్ హెల్త్ డెఫినేషన్ అంటే ఒక మనిషి ఆర్ ఒక పర్సన్ సో ఫిజికలీ, మెంటలీ, సోషల్లీ అండ్ స్పిరిచువల్లీ ఎలాంగ్ క్లియర్లీ ఆఫ్ డిసీజ్. సో అంటే ఒక మనిషి మానసికంగాను, శారీరకంగాను, సాంఘికంగాను, స్పిరిచువల్ అంటే ఆత్మీయ జనకంగాను, మన ఆధ్యాత్మిక జీవనంలో కూడా మనం ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క భారతదేశం ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి పద్ధతులను చేపట్టింది. ఇప్పటికీ చాలా వరకు మెరుగుపరచబడింది ఆరోగ్యం అనేది. అంతటా అవేర్నెస్ అంటే ఒక తెలియబడినటువంటి మాతా శిశువు ఆరోగ్యం అయితే ఏమి, ఇంకా తదితర వ్యాధుల నుంచి ఎలా మనము కేర్ తీసుకోవాలి, ఎలా మనం దాని నుంచి బయటపడాలనేటువంటిది చాలా మెరుగుపడింది, చాలా అభివృద్ధి పొందింది అనేది చెప్పవచ్చు. సో ఈనాటి మనటువంటి ఆశాజనకమైనటువంటి హోప్ఫుల్ ఫ్యూచర్ గురించి ఆలోచించినట్లయితే ఇంకా ఏమైనా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అంటే బయట ఏమైనా పొల్యూషన్స్, కలుషితమైన ఆహారము, కలుషితమైనటువంటి నీరు ఏవైనా ఉన్నటువంటి వాటిని అన్నిటిని అరికట్టడానికి కూడా మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రజల్లో, పబ్లిక్లో తీసుకొని రావాలి. అలాగే మాతా శిశు గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం